ఓకే గైస్. సో, ఇంకొక సినారియో అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఏంటిదంటే, నాకు ఒక వర్క్ స్పేస్ ఉంది. ఆ వర్క్ స్పేస్‌లో నాకు మల్టిపుల్ లేక్ హౌసెస్. అయితే ఈచ్ లేక్ హౌస్‌లో మనకి రకరకాల ఫైల్స్ అనేది అప్‌లోడ్ చేస్తుంటాం. అంటే ఫైల్స్‌లో మనకి డిఫరెంట్ ఫోల్డర్స్ ఉంటాయి. ఓకే. ఒక్కో ఫోల్డర్‌లో సబ్ ఫోల్డర్స్ ఉంటాయి. ఇలా మనకి రకరకాల ఇన్ఫర్మేషన్ అనేది ఫైల్ లెవెల్‌లో మనం స్టోర్ చేస్తాం. ఓకే. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే, ఐ వాంట్ టు క్యాప్చర్ ఆల్ ద ఫోల్డర్స్. ఓకే. ఒక్కో ఫోల్డర్‌లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? ఓకే. ఒక్కో ఫైల్ సైజ్ ఎంత? ఐ వాంట్ టు అండర్‌స్టాండ్ ఈచ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అండ్ స్టోర్ ఇట్ ఆన్ టేబుల్. సో, మై రిక్వైర్మెంట్ లైక్ ఐ వాంట్ టు క్యాప్చర్ ఆల్ ఫైల్ లెవెల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అండ్ స్టోర్ ఇట్ వన్ టేబుల్. దాట్స్ ఇట్ గైస్. ఓకే. సో, దానికోసం నేను వర్క్ స్పేస్ ఐడి అంటే ఏమేమి స్టోర్ చేయాలి, వర్క్ స్పేస్ ఐడి స్టోర్ చేస్తాను. అలానే లేకోస్ ఐడి అండ్ ఫోల్డర్ నేమ్ అండ్ ఫైల్స్ కౌంట్ అండ్ సైజ్ ఇన్ ఎంబీ, ఇన్సర్టెడ్ డేట్ అండ్ లేకోస్ నేమ్ ఆల్సో. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా నేను ఒక టేబుల్‌లో స్టోర్ చేస్తాను. ఓకే. ఏంటిదంటే వర్క్ స్పేస్ ఐడి అండ్ లేకోస్ ఐడి అండ్ ఫోల్డర్ నేము అండ్ ఆ ఫోల్డర్‌లో ఫైల్స్ ఎన్నున్నాయి అండ్ సైజ్ ఎంత అండ్ ఇన్సర్ట్ ఎప్పుడైంది లేకోస్ నేమ్. ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా నేను ఒక టేబుల్‌లో స్టోర్ చేస్తాను. మీకు డౌట్ రావచ్చు. వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ స్టోరింగ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్? ఓకే. మనం ట్రాకింగ్ పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు కొన్ని ఫైల్స్ వచ్చినాయి అండ్ మల్టిపుల్ లేక్ హౌసెస్‌లో. రేపటికి ఇవాళకి ఏంటి డిఫరెన్స్? వి కెన్ సీ దట్. ఓకే. ఆ డిఫరెన్స్ లెవెల్‌లో మనం నోటీస్ చేస్తే మనకి స్టోరేజ్ ఎంత పెరుగుతుంది ఏంటి అనేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మన దగ్గర ఉంటుంది. సో దట్ మనకి ఆడిటింగ్ పర్పస్ కావచ్చు, లేతే క్లయింట్స్‌కి షోకేస్ చేసుకోవడానికి కావచ్చు, రకరకాల యూజ్ కేసెస్‌లో ఇలాంటి సినారియోస్ అనేది మనకి ఎంతగానో బెనిఫిట్ ఉంటుంది. ఓకే. అది ఎలా చేయాలి ఏంటనేది కూడా మనం డీటెయిల్‌గా ఈ వీడియోలో మాట్లాడదాం. ఓకే. మీరు చూస్తున్నారు. సో, ఇక్కడ నాకు వర్క్ స్పేస్ ఉంది. సో, మీరు చూస్తున్నారు నాకు మల్టిపుల్ లేక్ హౌస్‌లు ఉన్నాయి. ఓకే. డెమో ఎల్‌హెచ్, ఫ్యాబ్రిక్ ఇలా 3 లేక్ హౌస్‌లు ఉన్నాయన్నమాట. ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను. ఏంటంటే ఒక్కో లేక్ హౌస్‌లో ఏమేమి ఫైల్స్ ఉన్నాయి ఏంటనేది చూద్దాం. ఈ ఫైల్స్ సెక్షన్‌లో అంటే ఈ పర్టిక్యులర్ లేక్ హౌస్‌లో నాకు 3 ఫైల్స్ ఉన్నాయి. సో, టెంప్ ఇన్ఫర్మేషన్. సో, 2 ఫైల్స్ ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు ఎంబీ అండ్ సో 3 ఎంబీ, 8 ఎంబీ. సెకండ్ దాంట్లో జస్ట్ కేబీస్‌లో డేటా ఉంది. దాని తర్వాత డెవలప్‌మెంట్ స్టోర్‌లో మనకి చాలా తక్కువ ఉందన్నమాట. అంటే ఈ ఫైల్ సెక్షన్‌లో నాకు 3 ఫోల్డర్స్ ఉన్నాయి. ఈచ్ ఫోల్డర్‌లో రకరకాల ఫైల్స్ ఉన్నాయి. ఇది ఒక లేక్ హౌస్. దాని తర్వాత ఇంకొక లేక్ హౌస్‌కెళ్తున్నాను. సో, ఇక్కడ గూడా మనకి ఫైల్స్‌లో డెవలప్‌మెంట్ సో 2 ఫోల్డర్స్ ఉన్నాయి. ఓకే. డెవలప్‌మెంట్‌లో గూడా తక్కువ ఫైల్స్ ఉన్నాయి. అలానే సైజ్ కూడా తక్కువ. అలాగే దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి 160 ఫైల్స్ ఉన్నాయి. ఎన్నున్నాయి? 160 అన్నమాట. మీరు చూసుకోవచ్చు ఒక్కొక్క ఫైల్ అనేది 7 ఎంబీ ఉందండి. ఓకే. ఎన్నున్నాయి? 7 ఎంబీ. ఇలా ఉంటుంది. అలానే ఇది రెండో లేక్ హౌస్. ఇప్పుడు మూడో లేక్ హౌస్‌కెళ్దాం. సో, మీరు చూసుకోవచ్చు ఇక్కడ గూడా మనకి 3 ఫోల్డర్స్ ఉన్నాయి. ఇక్కడ కొంత డేటా ఉంది. సో, దీని తర్వాత మీరు చూసుకో 76 ఫైల్స్ ఉన్నాయి. ఒక్కో దాంట్లో 16 ఎంబీ ఉంది. ఓకే. అలానే ఇంకొక ఫోల్డర్ ఉంది. దీంట్లో కూడా 20 ఫైల్స్ ఉన్నాయి. మీరు చూసుకుంటే ఇక్కడ ఒక ప్రీవియస్ లేక్ హౌస్‌లో ఒక ఫోల్డర్‌లో 160 ఫైల్స్ ఉన్నాయి. అండ్ ఈ పర్టిక్యులర్ ఫోల్డర్‌లో 76 ఫైల్స్ ఉన్నాయి. ఒక్కో దాంట్లో 16 ఎంబీ ఉంది. అండ్ ఇక్కడికొచ్చేసరికి 33 కేబీ ఆర్ 2 ఎంబీ రకరకాలుగా ఉందన్నమాట. ఇలా మనకి మల్టిపుల్ ఫైల్స్, మల్టిపుల్ ఫోల్డర్స్, మల్టిపుల్ లేక్ హౌసెస్. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా నేను ఒక టేబుల్‌లోకి స్టోర్ చేయాలి. థాట్స్ మై రిక్వైర్మెంట్. ఓకే. సో, దీన్ని ఎలా ఫుల్‌ఫిల్ చేస్తాం ఏంటనేది కూడా మనం డీటెయిల్‌గా ఈ వీడియోలో మాట్లాడదాం.
సో ఆల్రెడీ నేను లేకోస్ ఓపెన్ చేశాను ఐ థింక్. సో రిఫ్రెష్. లోడ్ అవుతుంది. ఐ మీన్ నోట్బుక్ కోసం చూస్తున్నాను అనమాట, ఎక్కడ స్టోర్ చేశాను అనేది ఐ డి నోటీస్ దట్. అంతకు మించి ఏం లేదు. ఓకే, ఐ థింక్ నోట్బుక్ లేదట్టుంది, వేరే వర్క్ స్పేస్లో ఉంది, మీరు ఎక్కడైనా చూస్ చేసుకోవచ్చు. ఇట్స్ ఓకే. ఐ థింక్ నోట్బుక్, గెట్ ఫైల్స్ ఇన్ఫర్మేషన్. లోడ్. ఓకే. సో చూడొచ్చు ఇక్కడ unable to find any details. సో మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట మీరు కావాలంటే. సో ఎనీథింగ్ ఇస్ ఫైన్. సో నేను ఎగ్జిస్టింగ్ లేక్ హౌస్ ఏదైతే ఉందో కేటలాగ్ ఎల్హెచ్ అనేది అది యాడ్ చేస్తాను అనమాట. కేటలాగ్ ఎల్హెచ్ అండ్ ఇప్పుడు మనం స్టోర్ చేసే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ పర్టికులర్ లేక్ హౌస్ ఉంటుంది అనమాట. ఐ థింక్ ఆల్రెడీ ముందట్టుకుంది, ఇందాక మనకి డిస్ప్లే అవ్వలేదు కదా. ఓకే, చూడొచ్చు. లేక్ హౌస్ డెమో అనే టేబుల్ లేక్ హౌస్లో మనం అయితే స్టోర్ చేస్తున్నాం. ఇక్కడ మీరు కొన్ని పాయింట్స్ అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ వర్క్ స్పేస్ ఐడి అండ్ వర్క్ స్పేస్ నేమ్, నేను ఈ రెండు కూడా హార్డ్ కోడ్ చేస్తున్నాను అనమాట. మీకు కావాలంటే సో మీరు డైనమిక్గా కూడా తీసుకొని రావచ్చు, దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ అనమాట. ఫస్ట్ సో వర్క్ స్పేస్ ఐడి ఎలా ఎక్కడ ఉంటుంది అనేది మీ అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం ఉందా. ఇక్కడ చూడండి. సో మీరు ఒక ఏ ఐటమ్ ఓపెన్ చేసినా ఆ ఐటమ్కి ఒక ఐడి ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ వర్క్ స్పేస్ కూడా ఉంటుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసరికి వర్క్ స్పేస్ సైడ్, ఏదైతే మీకు హైలైట్ చేసామో అది వర్క్ స్పేస్ సైడ్ అనమాట. ఇక్కడ మనం పేస్ట్ చేద్దాం. సో తీసుకుందాం. దాని తర్వాత వర్క్ స్పేస్ నేమ్, మనకి లేకోస్ ఏ వర్క్ స్పేస్ లో ఉన్నాయి. సో ప్రొడక్షన్ ఏరియా. ఓకే, ఈ ప్రొడక్షన్ ఏరియా అనేది మనం కాపీ చేసుకుందాం. కాపీ. దట్స్ ఇట్ గైస్. ఓకే, ఇదేం చేస్తుందంటే ఈ వర్క్ స్పేస్ ఐడి వర్క్ స్పేస్ నేమ్ తోటి ఏదైతే వర్క్ స్పేస్లో మల్టిపుల్ లేక్ హౌసెస్ ఉంటాయో వాటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని క్యాప్చర్ చేసి ఒక టేబుల్లోకి లోడ్ చేస్తున్నాం. మీరు చూడొచ్చు ఇక్కడ ఎలా ఉందో, అలా మనకి సో లోడ్ చేసి రిటర్న్ చేస్తుంది. ఓకే, రన్ చేద్దాం. విల్ ట్రై టు సీ దట్. ఇది 1 or 2 minutes అనేది టైం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, విల్ వెయిట్ ఇట్స్. ఏదైనా ఫెయిల్ అవడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట, నేను చెప్పేది కాదు. బట్ ఏదైనా ఫెయిల్ అయితే విల్ ట్రై టు ఫిక్స్ ఇట్. వై ఇట్ ఈస్ ఫెయిల్ అనేది కూడా మన రూట్ కాజ్ అనేది ఐడెంటిఫై చేయాలన్నమాట. ఓకే, మనకి రెస్పాన్స్ అనేది చూసుకోవచ్చు. డెమో ఎల్హెచ్, మాస్టర్ ఎల్హెచ్, ఫ్యాబ్రిక్ ఎల్హెచ్, ఇదే కదా ఇందాక మీకు చూపించింది. డెమో ఎల్హెచ్, ఫ్యాబ్రిక్ ఎల్హెచ్ ఇన్ఫో అండ్ మాస్టర్ ఎల్హెచ్. డిస్ప్లే నేమ్ నథింగ్ బట్ లేకోస్ నేమ్, అండ్ ఇక్కడ చూసుకుంటే లేకోస్ ఐడి అండ్ వర్క్ స్పేస్ ఐడి అండ్ ఎప్పుడు ఇన్సర్ట్ అయింది ఫోల్డర్ పాత్. ఇలా మనకి సో మీరు చూసుకోవచ్చు. ఫోల్డర్ పాత్ కూడా కావాలంటే దీన్ని సో జస్ట్ మినిట్. సో చూసుకోండి, లేకోస్ ఫైల్స్ లేకోస్. ఓకే, డెమో అండర్ స్కోర్ లేకోస్ ఫైల్స్, మాస్టర్ ఎల్హెచ్ ఇన్ఫో ఫైల్స్. ఇలా మనకి ఫైల్ పాత్ అనేది కూడా తీసుకుని వస్తుంది అన్నమాట. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం ఏం చేద్దామంటే ఒక టేబుల్లో స్టోర్ చేస్తాం. మీరు చూసుకోవచ్చు ఏదైతే మనకు వచ్చిందో ఆ ఇన్ఫర్మేషన్ నేను ఐఎమ్ స్టోరింగ్ ఇన్ ఒక టేబుల్లో స్టోర్ చేస్తున్నాను. లెట్స్ ట్రై టు రన్ దిస్. సో వీటి గురించి నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను అనమాట, దయచేసి ఆ వీడియోస్ చూడండి. రన్ అవుతుంది. ఓకే, సక్సెస్ఫుల్గా మనం ఈ టేబుల్లో స్టోర్ చేసాము.
అక్కడి నుంచి మనం ఏంటంటే సో స్కాన్ చేస్తాం అనమాట. ఏదైతే రూట్ ఫోల్డర్స్ ఉన్నాయో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మీరు చూసుకోవచ్చు. ఇలా మనం ఏంటంటే రూట్ పాత్, డిస్ప్లే నేమ్, నథింగ్ బట్ లేక్ హౌస్ నేమ్, లేక్ హౌస్ ఐడి, వర్క్ స్పేస్ ఐడి ఎప్పుడు ఇన్సర్ట్ అయింది, అలానే ఫోల్డర్స్ కాదా చెక్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఏమేమి ఫోల్డర్స్ ఉన్నాయి, వాటి యొక్క సైజ్ అంతా ఏంటి అనేది కూడా మొత్తం కూడా స్కాన్ చేస్తున్నాం అనమాట. లెట్స్ ట్రై టు రన్ దిస్. ఓకే, మీరు చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం డిస్ప్లే అవుతుంటాయి అనమాట. చూడండి, సో ఫ్యాబ్రిక్ వెళ్ళచ్చు, మాస్టర్ వెళ్ళచ్చు, మొత్తం కూడా. సో మీరు చూస్తే సో డిస్ప్లే నేము, లేకోస్ ఐడి, వర్క్ స్పేస్ ఐడి, ఇన్సర్ట్ అంతా కూడా మనకి వచ్చేసింది కదా. ఇలా రకరకాలుగా సో డిఫైన్ చేస్తాం అనమాట. సో దాని తర్వాత మనం ఏంటంటే సో ఇండివిజువల్గా, ఓకే, ఇండివిజువల్గా ఏమేమి ఫైల్కి ఏమేమి ఫోల్డర్స్ ఇవన్నీ కూడా చెక్ చేద్దాం. ఓకేనా. సో లెంతీ కూడా అనమాట, లోడ్ అవుతుంది. సో మీరు చూసుకుంటే చూడొచ్చు. సో ఎన్ని అంటే ఇందాక చూపించారు కదా, 120, 160, 70, 20 ఎంబీస్ ఉన్నాయి కదా, ఇదంతా కూడా చూడండి. ఓకే, ఈవెన్ ఫైల్ నేమ్స్ ఒక డీటెయిల్గా ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది కూడా మనం అయితే మొత్తం క్యాప్చర్ చేయడం జరిగింది. ఎన్ని రోజులు ఉన్నాయి, 274 రికార్డ్స్ అయితే మనకి రిటర్న్ చేసింది అనమాట. ఎందుకంటే ఆ, మీకు ఇందాక చూపించేది 160 ఫైల్స్ ఒక ఫోల్డర్లో ఉన్నాయి, ఒక ఫోల్డర్లో 76 ఉన్నాయి, ఒక ఫోల్డర్లో 20 ఉన్నాయి. అవి మొత్తాన్ని కంబైన్ చేస్తే మనకి వచ్చే టోటల్ రికార్డ్ కౌంట్ ఇంకా తగ్గిన ఉన్నాయి కదా, 274 రోజు వచ్చిన అంటే డీటెయిల్ లెవెల్లో ఒక్కొక్క ఫైల్లో ఎంత ఉంది ఏంటి అనేది మనం క్యాప్చర్ చేస్తాం అనమాట. ఓకే, అలా కాకుండా మీకు సో జస్ట్ సమ్మరైజ్డ్ కావాలన్నా సరే మనం ఇది ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్. లోడ్ అవుతుంది. అంటే మీకు డీటెయిల్ లెవెల్ కావాలా, సమ్మరైజ్ లెవెల్ కావాలనేది మనం ఇక్కడ స్కాన్ చేసుకోవచ్చు. రన్ అవుతుంది చూసుకోవచ్చు. రన్నింగ్ సెల్ఫ్ ఫైన్. ఓకే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో డిస్ప్లే నేమ్, లేకోస్ ఐడి, వర్క్ స్పేస్ ఐడి, ఫుల్ పాత్, ఓకే, ఒక్కొక్క ఫైల్కి మళ్ళీ ఇక్కడ కూడా మనం సో డీటెయిల్స్ అనేది తీసుకున్నాం. ఈవెన్ ఇది చూస్తే మీకు ఈ పర్టికులర్ లేకోస్లో అండ్ ఫోల్డర్ పాత్ ఎన్ని ఫైల్స్, ఓకే, ఒక దాంట్లో నేను చెప్పే కిందక 160 ఉన్నాయి, 76 ఉన్నాయి, 20 ఉన్నాయి. అంటే ఆ ఫోల్డర్ మొత్తం యొక్క సైజ్ ఎంత. అలానే 3 ఫైల్స్ ఉంటాయి, ఎంబీలో ఏం లేదనమాట, కేబీలో ఉంది. అలానే 76 ఫైల్స్ కంబైన్ చేస్తే ఎంత వస్తుంది, అదే 160 ఫైల్స్ కంబైన్ చేస్తే ఎంత వస్తుంది, అదే రెండు ఫైల్స్ కంబైన్ చేస్తే ఒక దాంట్లో 8+3 ఉంది కదా అదనమాట. ఇలా మనకేంటంటే ఈచ్ ఫోల్డర్ వైజ్, ఓకే, ఇది మనకి ఫైనల్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఒక ఫోల్డర్లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి మనకు కావాల్సిందండి, ఒక ఫోల్డర్లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, వాటి యొక్క సైజ్ ఎంత. ఓకే, ఇలా మనకి సమ్మరైజ్డ్ ఇన్ఫర్మేషన్ అనేది క్యాప్చర్ చేస్తున్నాం. మాకు అలా వద్దు, డీటెయిల్గా కావాలంటే మీకు ఇక్కడ మొత్తం ఉంటాయన్నమాట. మీకు ఎలా కావాలంటే అలా డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అంటే మల్టిపుల్ వేస్ అనేది మనం సో డ్రాగ్ చేస్తున్నాం. ఇట్స్ అప్ టు యువర్ విషయం, మీకు ఎలా కావాలి ఏంటి అనేది డిఫైన్ చేసుకోవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనం ఒక టేబుల్లో స్టోర్ చేసుకుని ఫర్దర్గా ఆ టేబుల్ మీకు ఎలా కావాలంటే అలా సో డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. ఓకే, చూసుకోవచ్చు ఇక్కడ ఫోల్డర్ ఇన్ఫో ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఈ మొత్తాన్ని కూడా ఒక టేబుల్లో స్టోర్ చేసుకోవచ్చు. సో టేబుల్ ఎలా స్టోర్ చేయాలి ఏంటని తెలుసు కదా. సో మళ్ళీ సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం సో ఏముంటుంది గైస్, డేటా ఫ్రేమ్ డాట్ రైట్ డాట్ ఫార్మాట్ సో డాట్ మోడ్ డాట్ సేవ్ అయితే దాట్స్ ఇట్. ఓకే, ఇలా మనకి రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి గైస్, అర్థమైంది కదా. ఇది సమరైజ్డ్ అండ్ డీటెయిల్ లెవెల్ అన్నమాట. ఓకే, సో మీరు ఒక టేబుల్లో స్టోర్ చేసి దాన్ని ఫిల్టర్ చేసుకొని ప్రాపర్గా వచ్చాయా లేదా అనేది సో 1 by 1 చెక్ చేయండి. ఫర్దర్గా మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే నాకు చెప్పండి, నేను దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాపర్గా వర్క్ అవుతుంది లేదా చెక్ చేస్తాను. చూసుకోవచ్చు ఇక్కడ లేకోస్ పాత్ చూడండి ఇక్కడ. సో డెమో లేకోస్లో ఫైల్స్, ఓకే, లేకోస్ చూడండి ఎన్ని ఉన్నాయి, 4 ఫోల్డర్స్. ఓకే, సో లేకోస్ ఫైల్స్. ఇక్కడ మీరు చూసుకుంటే ఫోల్డర్ పాత్ కూడా ఉంటుంది. ఓకే,
ఒక్క నిమిషం నేను చూస్తాను చూడండి. సో జస్ట్ మినిట్ గైస్, చూడండి ఇక్కడ. సో డెమో లేక్ హౌస్ లో ఫైల్స్ లో డెవలప్మెంట్ సోర్స్, డెమో లేక్ హౌస్ లో ఫైల్స్ లో ఫైల్ ఇన్ఫర్మేషన్, డెమో లేక్ హౌస్ లో ఫైల్స్ లో టెంప్ ఇన్ఫర్మేషన్. సో 3 ఫోల్డర్స్ ఉన్నాయన్నమాట. ఓకే. సో ఒక్కో ఫోల్డర్ లో 2 ఫైల్స్, దీంట్లో ఒకటి, దీంట్లో ఒకటి, దీంట్లో ఒకటి. అదే ఇక్కడ ఫ్యాబ్రిక్ ఎలక్షన్ ఫుల్ లో ఫైల్స్ లో 0 అండ్ సో ఫైల్స్ లో డెవలప్మెంట్ ఫోల్డర్ లో 2 ఉన్నాయి. అదే ఫైల్స్ లో మాస్టర్ డేటా ఇన్ఫర్మేషన్ లో 160 ఉన్నాయి. ఇలా మనకి ఫోల్డర్ పాత్ లెవెల్ వస్తుంది అండ్ లేక్ హౌస్ పాత్ లెవెల్లో కూడా మనం అయితే తెచ్చుకోవచ్చు అన్నమాట. ఓకే. అదే మీరు ఇక్కడ చూస్తున్నారు అనుకోండి, లేక్ హౌస్ పాత్, ఫోల్డర్ పాత్, ఈవెన్ ఫైల్ నేమ్ అన్నమాట ఇది. అంటే ఒక్కో ఫైల్ ఎంత ఉందనేది డీటెయిల్గా తీసుకొని రావడం జరిగింది. ఓకే. అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ వస్తాయి, అగ్రిగేట్ చేసినప్పుడు తక్కువ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ వస్తాయి. మీ అందరికీ తెలిసిందే ఇది. సో నేను కొత్తగా చెప్పేదేం కాదు. ఇలా రకరకాలుగా ఉంటుంది. సో మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. ఇది మన కస్టమర్స్ని షోకేజ్ చేస్తే దే విల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఎందుకంటే మనం సైజ్ ఎంత ఉందని ట్రాక్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇంకొక సినారియో తోటి నెక్స్ట్ వీడియోలో మనం అయితే కలుద్దాం. ఓకే. సీ యూ అండ్ దెన్ బై బై.